కాపులకు బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీకే వచ్చే ఎన్నికల్లో కాపుల మద్దతు ఉంటుందని కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు ప్రకటించారు. కోనసీమ జిల్లాలోని రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో కాపు జేఏసీ రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ జిల్లాల కాపు నాయకులు పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా కాపు నాయకులు మాట్లాడారు. కాపు జేఏసీ ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదని అన్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల సంక్షేమమే జేఏసీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ నెల 28వ తేదీన విశాఖపట్నంలో జరిగే జేఏసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రావులపాలెం వేదికగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల రాష్ట్ర స్థాయి జేఏసీ నాయకులతోటి ముఖ్య నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల సమస్యల మీద మరి కూలంకషంగా చర్చించడం జరిగింది. ఒకటి మీకు ప్రశ్న చేయదలుచుకున్నాం, ఈ జేఏసీ ఏ పార్టీకి అనుకూలం కాదు, అలాగని ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. కాపు కులాల సంక్షేమం కోసం పాటుపడేదే ఈ జేఏసీ. అలాగని ఏ ఇతర కులాల్ని నిందించదు. ప్రతి కులాన్ని గౌరవించాలి, సమాజంలో భాగం, అందరినీ అభిమానించాలి, ప్రేమించాలి. అందరి అభ్యున్నతి కోసమే పోరాడేదే కాపు జేఏసీ. సో కాపుల యొక్క సంక్షేమం కోసం ప్రధాన ఎజెండాగా మరి ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, గత ఉద్యమంలో పెద్దల పద్మనాభం గారి సారథ్యంలో ఉద్యమ ఫలితంగా మేము కొన్ని సాధించడం జరిగింది. ఆ సాధన ఫలితాలు ఈ రోజున మాకు అందకుండా పోతూ ఉన్నాయి. అది ఒకటి, బడ్జెట్లో ఆ రోజున 1000 కోట్లు అంటే 2000 కోట్లు ఇస్తా ఉన్నారు. ఆ 2 కోట్ల విషయంలో ఈ రోజుకి తగ్గ ఫలితాలు రాలేదు. అదే కాకుండా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లో 5% అది పోగొట్టుకున్నావు. మరి ఆ రిజర్వేషన్ ఫలితాలు కూడా మాకు అందలేదన్న విషయాన్ని ప్రధాన వక్తలందరూ చెప్పారు. అదే రకంగా కాపు భవనాలు, కాపులకు విదేశీ విద్య, కాపుల యొక్క రుణాలు, వీటన్నిటి మీద కూడా మరి ఏ రకమైనటువంటి చర్యలు లేకుండా పోయినాయి అన్నది ఉద్యమంలో ఆ రోజు ఇవన్నీ కూడా పోరాడి సాధించుకున్నాం. అట్లాగే బీసీ రిజర్వేషన్ దాని మీద కూడా తీర్మానం చేసి సెంట్రల్కి పంపించడం జరిగింది. అది కేంద్రం కూడా ఇటీవల కాల పార్లమెంట్లో కూడా బీసీ రిజర్వేషన్ స్టేట్ పరిధిలోనే ఉంది, అది మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది.